పాకిస్తాన్ చేతికి ఇప్పుడు మరో పదునైనటువంటి ఆయుధం. అదే హంగోర్ సబ్మెరైన్. ఈ హంగోర్ సబ్మెరైన్ ఇప్పుడు చైనా ఏమొచ్చేసి తయారు చేసి పాకిస్తాన్ కరాచీ పంపించడం జరిగింది. ఇలాంటివి మొత్తం 8 కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ చైనాతో ఒప్పందం చేసుకుంది. అందులో 4 ఏమొచ్చేసి చైనాలో తయారు చేయడానికి, మిగతా 4 ఏమొచ్చేసి ఇక్కడ పాకిస్తాన్లోనే ఒక సాంకేతికతను పంచుకుంటూ ఇద్దరూ కలిసి తయారు చేయడానికి ఒప్పందం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు హంగోర్ జలాంతర్గామి ఏమొచ్చేసి ఇప్పుడు రావడం జరిగింది. ఇది డీజిల్ ఎలక్ట్రానిక్ అటాక్ సబ్మెరైన్ లాంటిది. ఇది శత్రువుకు దొరకకుండా దాడులు చేయగలిగేటటువంటి కెపాసిటీ కలిగిందని చెప్తున్నారు. సో హంగోరి అంటే బెంగాలీ భాషలో చొరచేప అని అర్థం అంట. 1971 ముందు వాళ్ళకు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని ఉద్దేశించి ఈ పేరు పెట్టామని పాకిస్తాన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సబ్మెరైన్లతో కూడా ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇంత డబ్బు ఎక్కడది అంటే డబ్బు పూర్తిగా అది చేతి నుంచి ఇవ్వదు, లేదా ఎక్కడ అప్పు తెచ్చి ఇవ్వదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఆ వనరులు తవ్వుకోవడానికి, ఆ ఏవైతే ఉన్నాయో అక్కడ ఖనిజాలు, వాటిని తవ్వుకోవడానికి, అలాగే పీఓకేలో ఉన్నటువంటి మరికొన్ని ఖనిజాలను తవ్వుకోవడానికి వీటికి అనుమతులు ఇస్తుందన్నమాట పాకిస్తాన్ చైనాకి. ఆ అనుమతులతోటే ఇప్పుడు వాళ్ళు అవి తవ్వుకొని వాళ్ళ దేశం తీసుకొని వెళ్ళిపోతారు. దీనికి 10 రెట్ల లాభం వాళ్ళకి. తవ్వుకున్నందుకు 20-30% వాళ్ళ ఖర్చులు పోయినా 70% మిగులుతాయి. మరి పాకిస్తాన్కి అది చేత కాదు, డబ్బులు ఇవ్వడము చేత కాదు. ఏదో మొత్తానికి మా దగ్గర కూడా ఇదిగో ఈ ఆయుధాలు ఉన్నాయని చెప్పుకోవడానికి. ఏ దేశమైనా సరే ఆయుధాలు పెంచుకోవడం తప్పేమీ కాదు, కానీ దేశాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేసి వీళ్ళు చేస్తున్నారు. అది కూడా అది కూడా బలోచిస్తాన్ ప్రాంతాన్ని, అలాగే పీఓకే ప్రాంతాన్ని ఇలాగ తాకట్టు పెట్టేసి వాళ్ళని గాలి వదిలేస్తున్నారు. అందుకే ఆ ప్రజలు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.